హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విశాఖలో ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. ఏపీలో టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని సిపిఎస్ వ్యతిరేక దినాన్ని పాటించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా ఓపీఎస్ విధానాన్ని అమలుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని, తమకు సిపిఎస్, జిపిఎస్ కాకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్రం యూపీఎస్ విధానం అమలుకు సన్నాహాలు చేస్తుందని, దీని ఫలితంగా మరింత నష్టపోయే ప్రమాదం ఉందని, తమకు పాత పద్ధతిలో ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు స్టేట్ పిలుపు మేరకు మేము సిపిఎస్ నిరసన దినాన్ని మేము అవలంబిస్తున్నాం. ప్రతి సంవత్సరం 2024న ఈ సిపిఎస్ విధానం చీకటి దినంగా మేము ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఎందుకంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా ఓపీఎస్ అమలు చేయకుండా సిపిఎస్ విధానాన్ని అవలంబించడం వల్ల అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజున చీకటి దినంగా ఉంది. ఈ రోజు అందుకనే స్టేట్ వాళ్ళ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. సిపిఎస్ బదులు మళ్ళా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జిపిఎస్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చాము. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ లోనే మాకు సిపిఎస్ వద్దు, జిపిఎస్ వద్దు, పాత పెన్షన్ విధానం ఒక్కటి వల్లనే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి అందరికీ మేలు జరుగుతుందని ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మళ్ళా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. దానివల్ల ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువ ఏమి లాభం లేదని చెప్పి సిపిఎస్ విధానాన్ని అడుగుతుంటే మీరు జిపిఎస్ విధానాన్ని, యూపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాకు సిపిఎస్ వద్దు, జిపిఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు, ఓపీఎస్ ఒక్కటే మాకు కావాలి, అదే ఉద్యోగులకి మాకు కావాల్సినదని కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంకో కొత్తగా ఏంటంటే పాత ప్రభుత్వం ఏదో ఆర్డినెన్స్ జారీ చేసింది జిపిఎస్ కానీ కొత్త ప్రభుత్వం చెప్తున్నారు. కానీ అది 100% కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఆర్డినెన్స్ అంటూ ఏమీ ఉండదు. ఈ ఆర్డినెన్స్ మీరు బయటకు రాకుండా ఇప్పుడైనా ఆదిలోనే మీరు ఈ ఆర్డినెన్స్ ని కూడా తొక్కేసి ఓపీఎస్ అనేది అందరికీ, ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి మేలైన ఓపీఎస్ విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు అందరికీ మంచిదని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం.